ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి చాలా చక్కటి మాట సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు కదా. ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని ఉపమాన రీతిగా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఒక వేటగాడి చేతి నుండి లేడి తప్పించుకున్నప్పుడు ఎంత సంతోషమో కదా. ఎందుకంటే మరి ప్రాణాపాయంలో ఉన్న లేడీ ఆ వేటగాని చేతి నుంచి తప్పించుకున్నప్పుడు చాలా సంతోషపడుతుంది. అలాగే ఎరుకువాని చేతి నుండి పక్షి కూడా అంతే, ప్రాణాపాయ స్థితిలో ఉంది, కానీ చిటుకున ఎరుకువాని చేతి నుండి తప్పించుకుంది. అప్పుడు చాలా సంతోషం కదా. అలాగే కొన్ని విషయాల్లో నీవు కూడా తప్పించుకోవాలి అని సామెతల గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు కొన్ని తెలివి తక్కువ పనులు చేసినప్పుడు నీ స్వాతంత్రాన్ని నువ్వు కోల్పోతావు కదా. ఎలాగనగా వేటగాని చేతిలో నుండి లేడి పడితే మరి దాని స్వాతంత్రాన్ని అది కోల్పోయిద్ది కదా. నిజంగా అతను వేటగాని చేతిలో పడితే స్వాతంత్రం కోల్పోయినట్లే. అలాగే బోయేవాడి చేతిలో పక్షి పడినప్పుడు కూడా దాని స్వాతంత్రం అది కోల్పోతుంది. ఎవరైనా అప్పు తీసుకుంటే వారు కట్టలేకపోతే నీవు గనుక ఆ బాధ్యత తీసుకున్నావు అనుకో, నీ స్వాతంత్రాన్ని నువ్వు కూడా కోల్పోయినట్లు అవుతుంది. వేరే ఏ బాధ్యత అయినా సరే, కేవలం అప్పనే కాదు, వేరే ఏ బాధ్యత అయినా సరే, ఇతరులకు సంబంధించింది ఏదైనా ఒక బాధ్యత నీ మీద వేసుకున్నప్పుడు నీ స్వాతంత్రాన్ని నువ్వు కోల్పోయినట్లు అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇవన్నీ తప్పించుకున్నట్లుగా నీవు అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలని సామెతల గ్రంథకర్త చాలా వివరంగా చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తుంటారు. క్రైస్తవులైనప్పటికీ వారు ప్రభు ఇచ్చే జ్ఞానం మీద ఆధారపడకుండా తమ సొంత ఆలోచనలు బట్టి నడుస్తూ ఉంటారు. కాబట్టి వారు చాలా సులువుగా తప్పిపోతుంటారు. అంతేకాకుండా వాళ్ళు చేసే కొన్ని పనులను బట్టి సులువుగా చిక్కుల్లో పడిపోయి స్వాతంత్రాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నడుచుకోవాలి. అదే అతనికి మంచిది. అంతేకాదు వివేచన అనే వరాన్ని కూడా ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి. ఎవరికాళ్ళు సొంతగా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తానని ప్రభు యొక్క నడిపింపు లేకుండా వెళ్తే కష్టాల్లో పడిపోతారు. కాబట్టి క్రైస్తవుడైన నీవు క్రీస్తు మీద ఆధారపడాలని తెలుసుకో. ప్రతి విషయంలో కూడా ఆయన ఇచ్చిన జ్ఞానం చొప్పున నడుచుకో. నీకు జ్ఞానం కొదువుగా ఉంటే ప్రభుని అడిగి జ్ఞానం పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఎందుకు నీ సొంత జ్ఞానాన్ని బట్టి వెళ్తావు? ప్రతిసారి కష్టాల్లో పడతావు, చిక్కులు తెచ్చుకుంటావు, విజయాన్ని పొందుకోలేకపోతావు, ఎప్పుడు అపజయాన్ని ఎదురు చూస్తూ ఉంటావు. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ప్రభు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నడుచుకో. ఆయన ఇచ్చిన జ్ఞానం ప్రకారం నడుచుకుంటే నీకు తప్పకుండా విజయం వస్తుంది. వేటగాని చేతిలో నుండి పక్షి తప్పించుకోకపోతే దానికి మరణమే గతవుతుంది కదా. అలాగే బోయవాని చేతిలో చిక్కున్న పక్షి కూడా తప్పించుకోలేకపోతే దానికి మరణమే గతవుతుంది. కాబట్టి తప్పించుకోవడం అనేది అక్కడ చాలా అవసరం. తప్పించుకోవాలి. సులువుగా తప్పించుకున్నప్పుడు ప్రాణహాని జరగదు. అంతేకాకుండా మరి అటువంటి జ్ఞానము కలిగి తప్పించుకోవాలి. అటువంటి జ్ఞానం కావాలంటే ప్రభు దగ్గరే పొందుకోవాలి. సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి ప్రభు ఇచ్చే జ్ఞానం చొప్పున నడుచుకో. నీకు ప్రతి దానిలో విజయం దొరుకుతుంది. అప్పుడు నీవు కూడా మరి లేడి ఎలాగైతే తప్పించుకుందో వేటగాని చేతిలో నుండి, అలాగే పక్షి ఎలాగైతే బోయవాని చేతిలో తప్పించుకుందో, అట్లాగే నీ శత్రువైన అపవాది చేతి నుండి నీవు కూడా చాలా సులువుగా తప్పించుకోగలుగుతావు. కానీ తప్పించుకోవాలంటే మన అపవాది నుండి కేవలం నీ జ్ఞానం సరిపోదు, నీ ఆలోచన చొప్పున నడుచుకుంటే సరిపోదు. నీవు వెళ్లాల్సిన మార్గం ప్రభు బోధించాలి. ఆయన నీకు ఉపదేశం చేయాలి. ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నువ్వు ఆ మార్గంలో నడిచినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. అటువంటి జ్ఞానం నీవు పొందుకుంటే ప్రభు యొద్ద నుండి తప్పకుండా నీవు కూడా నీ స్వాతంత్రాన్ని కోల్పోవు. అంతేకాకుండా ప్రభు మార్గం నుంచి పక్కదారి పట్టవు. కాబట్టి క్రైస్తవుడా, ఒకసారి ఆలోచించు. ఎటువంటి జ్ఞానం నువ్వు ఈరోజు కలుగున్నావు ఆలోచించి మరి సామెతల గ్రంథకర్త చెప్తున్నట్లుగా చాలా సులువుగా నువ్వు మరి అపవాది చేతుల నుంచి తప్పించుకుని దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని కోసం జీవిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే నీవు ప్రతి అపాయం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మరి ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ప్రార్థనే కదా ప్రతిదానికి విజయం. కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయి. మోర్ ప్రేయర్ మోర్ విక్టరీ కదా. ఎక్కువ ప్రార్థన ఎక్కువ విజయం. కాబట్టి నీవు కూడా అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలి, ప్రతి అపాయం నుంచి కాపాడబడాలంటే ఎక్కువగా ప్రార్థించు. అంతేకాదు మరి ఎక్కువగా వాక్యాన్ని కూడా నీవు ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రభు యొద్ద నుంచి మరి అటువంటి జ్ఞానాన్ని, ఆలోచనను, ఉపదేశాన్ని నీవు అడిగి పొందుకోవాలి. ప్రభు ఇచ్చిన జ్ఞానం ప్రకారమే నీవు నడుచుకోవాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నీవు కూడా వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు
ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు ప్రతి ప్రమాదం నుంచి తప్పించబడతావు. ప్రతి అపవాది వేసే ప్రతి చిక్కుల నుండి తప్పించబడతావు. ప్రతి అపాయం నుంచి నీవు తప్పించబడతావు. ప్రభు ఇచ్చిన జ్ఞానం చొప్పున నడుచుకో, ప్రతి దానిలో విజయం పొందుకో. ఆమేన్.